ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏ ఇట్టక్కడ వెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంతా మురిసిపోయేనే హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి నేలంత పసిడి రంగు పందిరేయగా చూడ సకాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే సింగాల దూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏరి ఏరియో తీగ పువ్వమ్మ నువ్వు ఈ అడవికే అమ్మైనావు మా మోముల్లో చిరునవ్వు చూసి పొంగిపోతావు నువ్వు ఎంత గొప్ప మనసు నీదే గారడిసేశాడు వాడు నీ తావునే మార్చాడు చూడు మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ రెండు కళ్ళు సాలవేమో ఆశాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే నిన్ను చూసి జన్మ మురిసిందే నువ్వు నా నోముల వరమని సక్కాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే సింగాల దూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏమ్మా నొప్పిగా ఉందా? అయ్య పడుతున్న బాధ ముందు ఈ నొప్పులెంతమ్మా? అయ్యా 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 అయ్య గురించి తప్ప నీ గురించి ఆలోచించవా? అయ్యంటే నీకెందుకే అంత ప్రేమ? నీకు నేనంటే ఎందుకంత ప్రేమ? మాటలు బానే నేర్చా. ఎంతైనా నీ కూతురు కదా. అవునవును, నవమాసాలు మోసి కన్న కూతురు కదా, అన్ని తల్లి బుద్ధులే వస్తాయి రంగుతో సహా. ఏ నా కూతురికే నాకంటే రంగు ఉంటది కదా. నాను అదే అంటున్నాను వదినా. రంగైతే నీదొచ్చినది గాని పోలికలొక్కడు కూడా రాలేదేటా నా బాధ. రాయే నోరు ముత్తావా? నీకు చెప్తుంటే బుర్రకెక్కట్లేదా? నీకు నాకు ఏమన్నా పోలికలున్నాయా? నా రంగు నీకొచ్చినదా? నా మొహానికి నీ మొహానికి సంబంధం ఉన్నదా? అంత మాత్రాన నా కూతురు కాకుండా పోతావా? అత్తమ్మా, ఇప్పుడు చిత్ర గంగ నా కూతురు కాదు అనలేదే, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఏమో నానన్న మాటలకి ఈవిడ గారికి ఏడు గుర్తొచ్చిందో. నోర్మయ్, ఎవరేమన్నా గంగ నా మనవరాలు అంతే. కాదని ఎవరన్నారు అత్తయ్య? అంతగా కావాలంటే ఒక ముంత కళ్ళుకి నాకు డబ్బులు ఇవ్వు. గంగ నీ మనవరాలు కాదు అంటాను. ఇగో కట్టెనా, తప్ప తగి కోతిలా వాగకో. నోరు జరితే నీ చెయ్యి జరగాల్సి వస్తుంది. అంత కోపం ఎందుకులే వదినా? తాగుబోతు సచ్చినాడు ఏదో బాగాడు, ఆ మాత్రం దానికి కొట్టేదాకా వెళ్తావా? ఆడంటం కాదు, ఊరంతా అనుకుంటున్నారు. ఏమని? గంగకి సంపేస్తా, నోరెత్తినావంటే సంపేస్తా. అత్తమ్మా చెప్పని అత్తమ్మా. చిత్ర నువ్వు చెప్పు, నా బిడ్డ గురించి ఊరంతా ఏమనుకుంటున్నారు? గంగకి నీ పోలికలు గాని మా అన్న పోలికలు గాని లేవంటున్నారు. గంగ గౌరీ కూతురేనా, యానుంచన్న ఎత్తుకొచ్చిందా అనుకుంటున్నారు. ఏడ్సారు. అట్టాటి మాటలు అనుకునే వాళ్ళు నోట్లో పురుగులు పడి సస్తారు, కుక్క సాగు సత్తారు. ఆవేశపడకత్తమ్మా, చిత్ర చెప్పింది ఊళ్ళో వాళ్ళ మాట కాదు,
తన మనసులో మాట చెప్పింది. ఎందుకే చిత్ర నా బిడ్డ మీద కక్ష కట్టా? ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటావు. అయినా ఇంటి నుంచి పంపించేంత పాపం అది నీకేం చేసింది? మాకేం పాపం చేయలేదు, మా బావకి అన్యాయం చేసింది. మీ బావకా? అవును, దీని రోగానికే కదా మా అన్న బైరమ్మ కడ అప్పు చేశాడు. దీనికోసమే తన కడ బానిసైనాడు. ఇది పుట్టకపోయి ఉంటే లేదా పుట్టిన పురుట్లను చచ్చింటే పడినది. ఇదిగో నా బిడ్డ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఏటనో అది నీ బిడ్డ, నీ బిడ్డ. ఏ నోరుమోయ్. నువ్వు ఆగమ్మా. నా బిడ్డ అని అక్కడి నుంచి తెగ ఎగురుతున్నావు. దానికోసమేనా నా అన్నను కూడా దూరం పెట్టింది? దాన్ని చూసుకునేడా ఈ రోజు డబ్బు మొత్తం కట్టేసినావు? ఈ రోజుతో తాడు పెడ తేలిపోవాలి. నీ మాటలు ఇట్టుంటే ఎట్టగా ఉంది. ముందు ఇక్కడి నుంచి పోండి. ఛ! పోతా. నీ సంగతి నీ కూతురు సంగతి తేల్చిపోతా. తెలిసింది చాలు గాని వెళ్దాం పద. నన్ను చెప్పని అమ్మా. నోరు మూసుకోకపోతే నీ మీదొట్టే. ఆ? ఎవరైనా నా మీదొట్టు అంటారు, నువ్వేంటత్తా నీ మీదొట్టు అంటున్నావు? ఈవిడ ఇంతే. ఈవిడ నోరెత్తదు, నన్ను ఎత్తనివ్వదు. అంత నా కర్మ. అమ్మా, అయ్య నా కోసమే అప్పు చేశాడా? చచ్చా అదేం లేదమ్మా, నా కోసం అప్పు చేశాడు. మరి అత్త అట్టా చెప్పింది. అదో తిక్కది, తిక్కవాగుడు వాగుద్ది. నువ్వేం పట్టించుకో మాకు. లేదు, మా అయ్య నా కోసం చేసిన అప్పు నేనే తీర్చాలా. బైరమ్మ కాడి నుంచి నేనే మా అయ్య నడిపించాలా. అమ్మా, మంగ జాతకం అద్భుతంగా ఉంది. కాకపోతే కాకపోతే 7వ స్థానంలో శని వక్రీకరించడం వల్ల అష్టమంలో శుక్రుడు. విషయం చెప్పండి. ఆ, అమ్మాయి జాతకం ప్రకారం జమీందారీ వంశంలో పుట్టినా అష్ట కష్టాలు పడుతుంది. జమీందారింట్లో పుడితే అష్టైశ్వర్యాలు అనుభవించాలి గాని అష్ట కష్టాలు ఎలా పడుతుంది? ఆయన చెప్పింది జమీందారీ వంశంలో పుట్టినా అని, జమీందారీ ఇంట్లో పెరిగితే అని కాదు. అమ్మా, పవిత్రమైన గుళ్ళోనైనా కాస్త పవిత్రంగా ఆలోచించు. విధిరాత శాసిస్తే కోటలో రాజైనా కుక్కలా వీధిన పడాల్సిందే. అలాంటిది నా బిడ్డ జాతకం బాగోలేనప్పుడు కష్టాలు పడటంలో తప్పే ఉంది. అది అర్థం చేసుకునేంత గొప్ప మనసు ఆవిడకుండాలి కదా. అయ్యో, అసలు గురువు గారు చెప్పింది మంగ జాతకమేనా అన్న అనుమానం. అవును, ఎందుకైనా మంచిది డేట్ ఆఫ్ బర్త్ ఇంకోసారి చూసి చెప్పండి. అవసరం లేదు. అలివేలు మంగ జాతకం ప్రకారం తనకి 9వ ఏట వరకు మాత్రమే కష్టాలు పడాలి అని రాయబడి ఉంది. కరెక్టే గురువు గారు. అసలు ఈ అలివేలు మంగ జమీందారా కాదా అన్నది మా అనుమానం. చాముండేశ్వరి, అత్తని పేరు పెట్టి పిలుస్తావా? తప్పేముంది? నువ్వు అత్తలా మాట్లాడుంటే తను కోడల్లా మాట్లాడేది. అవునుదినా, నువ్వు అనవసరంగా మా రాజేశ్వరిని రెచ్చగొడుతున్నట్టుంది. అమ్మా, అడ్డమైన వాళ్ళ అనుమానాలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ అవమానం ఎదురైంది తన కూతురికైతే అప్పుడు అర్థమయ్యేది నేను పడే బాధేంటో. అమ్మా, మీ సమస్య నాకు అర్థమైంది. అలాగే దానికి పరిష్కారం కూడా నా దగ్గర ఉంది. ఏంటది గురువుగారు? ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓ ప్రాశస్త్యం ఉంది. ఈ ఆలయంలో హోమం జరిపిస్తే జమీందారీ ఇంటి వారసులు అగ్ని వేస్తేనే రగులుతుంది. వేరొకరు వేసినా ఆ అగ్ని రగలదు. అర్థమైంది. రేపు మా మంగ హోమంలో అగ్ని వెలిగిస్తే అది జమీందారీ వారసురాలని, వెలగని పక్షంలో జమీందారు వారసురాలు కాదని అర్థం. అంతేగా? అక్షరాల అంతే తల్లి. అమ్మయ్యా, అయితే రేపటితో నా అనుమానానికి జవాబు దొరుకుతుంది. నా నమ్మకానికి జవాబు దొరుకుతుంది. ఇది అనుమానమో నమ్మకమో నాకు తెలీదు, కానీ నా నమ్మకానికి ఓ పరిష్కారం దొరుకుతుంది. రామా, కొంప మునిగింది. గురువుగారు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుందంటారా? అమ్మా, అష్టముఖ గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అసత్యం చెప్పను. రేపు మంగ చేతుల మీదుగా అగ్నిహోత్రం వెలిగిందా ఆమె జమీందారీ వంశీకురాలు, వెలగలేదా జమీందారీ రక్తమే కాదు. ఇది సత్యం. నమస్కారం. అయ్యో, రేపు మన చాప్టర్ క్లోజ్. నీకు అసలు బుద్ధుందా? ఎప్పుడేం మాట్లాడాలో తెలవదా? నన్ను మాట్లాడింది నిజమేగా? దానికి మా వదిలి పోలికలు కానీ మా అన్న పోలికలు కానీ ఉన్నాయా? సంపేస్తా సంపేస్తా ఈ విషయం మాట్లాడేవంటే. సంపెత్తవా? సంపేవే, సంపేవే. హోసాస్, దానికోసం నా నోరు నొక్కడం కాదు, శాతనైతే నా అన్నని ఇడిపించుకుంటా. ఇడిపిస్తాను. ఇడిపేకి వదిలేస్తాననుకున్నావా? అక్కర్లేదు. ఆ బైరమ్మ చెప్పిందిగా, ఆ అన్న బదులు ఎవరు పాలేరుగా ఎల్లా అన్న నొక్కేస్తానని. ఆ గంగని పంపించు, అన్నం తీసుకురా. ఛీ! ఆ మాట అనడానికి నీ నోరెట్ట వచ్చిందే పాపిష్టిదానా? సెట్టంత మనిషి సాంబయ్య తట్టుకోలేకపోతే పసిబిడ్డని ఎట్ట పంపమంటావే? ఎట్టా అంటే దాని గుర్రెపోతుంది కదా, దాని మీద ఎక్కించి పంపించేస్తా. నువ్వు నోరు మీద తాగుబోసచ్చినోడా. ఈ మాట గౌరీ ఇందంటే మీ ఇద్దరిని తరిమి తరిమి కొడతాది. నాకేటి భయం లేదు, వదిన అడిగినా నన్ను ఎలాగే చెప్తాను. ఛీ! భీముడు, మా అయ్య నా కోసం అప్పు చేసి తిప్పలు పడుతున్నాడు. మనం వెళ్ళి డబ్బు సంపాదించి మా అయ్య నిడిపించాలా. వెళ్దాం పదా. ఎక్కడికా? మైసమ్మ గట్టు కాడికి. అక్కడ దర్భగడ్డి ఉంటాదట, అది అమ్మితే చాలా డబ్బు వస్తుంది. వెళ్దాం పదా. రా. స్వామి నరసింహ, ఏంటి స్వామి ఈ పరీక్ష? రేపు హోమంలో అగ్ని వెళ్ళకపోతే మంగ నా మనవరాలు కాదంటారు. అదే జరిగితే నా కూతురు బతకదు స్వామి. గతంలో ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. దయచేసి హోమం వెలిగేలా చూడు స్వామి. వదినా, వెలిగేలా చెయ్యాలి అంటే అది నిజంగా నీ మనవరాలు ఏయ్, ఛీ, 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 ఛీ. ఎందుకు కాదు? నువ్వు నార్మల్. గాలి కారిపోతుందేమో, అది ఆరనివద్దు స్వామి. స్ట్రాంగ్ గా వెలిగించు అని దేవుణ్ణి వేడుకుంటున్నాను. అంతే అంతే అంతే. అర్థమైందిలే. నువ్వింత టెన్షన్ పడుతున్నావంటే అది నిజంగా నీ మనవరాలు కాదేమో అని అనుమానం వస్తోంది.
రేపు తెలుస్తుంది. ఏంటి తెలిసేది? ఎల్లు ఇక్కడి చెల్లు పద. ఆ, స్వామి చిత్ర అట్ట అత్తమ్మా, మాట్లాడమాకే. నీకు దండం గంగేది? పెడతాను. తెలవదే ఇంట్లో లేదా? లేదు. వాళ్ళ అయ్య కోసం డబ్బులు సంపాదించాలంటే మైసమ్మ గట్టుకుపోతా అంటే తిట్టాను. కొంపతీసి ఆడిగ్గాని పోయినదా? ఆ! ఓరి దేవుడు, ఆ కొండగట్టు మైసమ్మ కాడిగా ఆడ పుల్లలు తిరుగుతాయి కదే. అమ్మో, నా బిడ్డ! అయ్యయ్యో, ఏమైనాదో నా బిడ్డ. అయ్యో, గంగా గంగా! గంగా గంగా! గంగా 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 గంగా! గంగా గంగా! నా బిడ్డకి ఏమన్నా అవ్వాలా? మీ పని చెప్తాను. నానే చేశాను అంత మీరే చేశారు. దానివల్లే మీ అన్న బైరమ్మ గారు అయ్యాడు అని అన్నావు. ఆ మాట ఇన్నప్పటి నుంచి అది తెగ బాధపడింది. అందుకే పేనానికి తెగించి గంగ మైసమ్మ దిబ్బకెళ్ళింది. గంగ మైసమ్మ దెబ్బకి ఎల్లేదో లేదో తెలియకుండా ఎంతకలా గాబరా పడుతున్నావు? అవునమ్మా గౌరీ, నువ్వెందుకు కంగారు పడతావే? వెళ్ళిందో లేదు కంగారు పడతావే. గంగా! గంగా గంగా! గంగా గంగా గంగా! గంగా ఏమైనాదో. గంగా! గంగా! అమ్మా గంగా గంగా! గౌరీ అమ్మా గౌరీ, ఏంటన్నా? ఎంత చెప్పినా వినకుండా మీ గంగ గట్టు మైసమ్మ గుడికి వెళ్ళిందమ్మా. ఓ దేవుడు! ఇప్పుడు ఆడిందన్నా? ఏరు దాటి పోయినదమ్మా. ఏటైనాదో ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? గంగకాడికే పులి నేసేస్తా. వెళ్ళింది సాలే ఆగ. ఏ నేను వెళ్ళలేనా? వెళ్తావు కాకపోతే తిరిగి రావు. పులికి పలారం అయిపోతావు. వెళ్తా పద, సావేదాలు సత్తారు. ఎంత మంచి మనసే నీది. పరిగెత్తి పులికి పలహారం అయ్యే కంటే కదలకుండా ఇక్కడే కళ్ళు తాగడం ఎంతో మేలు. రా. ఏయ్, పులి! ఒరే భీముడు, వచ్చేసాన్రా. మనం ఈ మిట్టెక్కితే దర్భగట్టి దొరికినట్టేరా. దాన్ని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. మా అయ్యని ఏడిపించుకోవచ్చు. దారా వెళ్దాము. భీముడు రా. ఏమైందిరా నీకు? రమ్మంటే రావేంటి? వస్తావా రావా? ఏ అటు చూస్తావేంట్రా? ఇటు పిలుస్తున్నాన్రా. భీముడు, నువ్వు రాకపోతే నేనొక్కదాన్నే వెళ్ళిపోతా. భీముడు రా. ఆడే ఆగిపోయావేంట్రా? భీముడు, నువ్వింటికి పో. భీముడు, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే.
ఆ